తెలుసుకున్న దాని ప్రకారమే బతకాలి, అది సత్యమై ఉండాలనేదే వాళ్ళు చెప్పినటువంటి ఒక గొప్ప నిర్వచనం. కాబట్టి ఆ రకంగా మనందరం కులాలకు మతాలు కులాలుగా ఉందాం, కానీ గౌరవించుకుందామమ్మా. కులం అనేది ఇప్పుడంతలో ఏం పోదు, కులం అనేది ఏం పోదు, కులాలుగా ఉందాం కానీ ఒకరినొకరిని గౌరవించుకుందాం. ఆ గౌరవించుకోవడంలో లోపం ఉంటే ప్రశ్నించుకుందాం, ఆ ప్రశ్నతోటి సమాధానం తెచ్చుకొని ప్రశాంతంగా ఎట్లా బతకాలి. నీ ఇంట్లో అన్నీ బాగుండాలి, నా ఇంట్లో అన్నీ బాగుండాలి. నీకే 100,000 ఎకరాలు ఉండాలి, నాకు 1 ఎకరం కూడా ఉంది అంటేనే ఫైటింగ్ అవుతుంది ఈ దేశంలో. ఈ దేశంలో ఎప్పుడు ఫైట్ అవుతుంది అంటే, నా సొమ్మును కూడా నువ్వే లాక్కొని పోయినావంటే ఫైట్ అవుతుంది. అందుకని ఇక్కడ జరగాల్సిందల్లా విద్యావంతులు, మేధావులు, కొంత చదువుకున్న వ్యక్తులు ముందు వరుసలోకి రావాలి. అమ్మ నాన్న ఏది చెప్తే అదే నిజం అనుకొని పనిచేసేటోళ్ళు వాళ్ళు. ఒకనాడున్న చైతన్యం నేటి వ్యక్తులకు లేకుండా పోయింది. కాబట్టి విద్య వచ్చిన వాడు చైతన్యవంతుడు తప్పు చేయడం వల్లనే సమాజం అంతా దారి తప్పుతుందనే ఒక సత్యాన్ని కూడా మనం గమనించాలి. ఆ రకంగా మనం ముందుకు పోయిన నాడే మన జీవితాలు, మన ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాల కుటుంబాలు, అన్ని గ్రామంలో ఉన్న కులాలు అన్నీ బాగుంటాయి. దానికోసమే మనం ఆశయ సాధనగా పనిచేయాలి. ఆ ఆశయంలో ఇంకా 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 ముందుకు పోయి ఎదుగుతా కొద్దీ ఆ మార్గంలో ఎక్కడి దాకా చేరుకోవాలి, ఏం సాధించాలనే అనేక విషయాలు తెలుస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా, జ్ఞానం అనేది ధైర్యం అమ్మ, జ్ఞానమే వెలుగు, అజ్ఞానం అంటే చీకటి, భయం, పిరికిగా ఉంటాం. కాబట్టి ఎంతో చైతన్యంగా మహిళలు కూడా ముందుకొచ్చి, పిల్లలు ముందుకొచ్చి, విద్యార్థులు ముందుకొచ్చి, పెద్దవాళ్ళు ముందుకొచ్చి అనేక విషయాలు నేర్చుకొని మనం వీళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఏ ఒక్కరం కూడా వెనుకడుగేయకుండా ముందుకే పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎందుకంటే మేము చాలా కాలం నుంచి ఈ సమాజ పరివర్తన కోసం పనిచేస్తున్నాం, కొంతమందికి తెలుసు ఆ విషయం. అదే క్రమంలో అనేక పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టుకొని మేము బయలుదేరుతూ ఉన్నాం. మీరందరూ మీకు తెలిసిన సందర్భానికి మీ దగ్గరికి వచ్చిన జ్ఞానాన్ని మాత్రం ఖచ్చితంగా రిసీవ్ చేసుకొని ఆ జ్ఞానాన్ని, ఆ తెలివితోటి సమాజాన్ని మార్చుకుంటూ పోదాం. ఏనాటికైనా సత్యమే గెలుస్తుంది. సత్యాన్ని గెలిపించిన వాడే సరైన మనిషి. సత్యాన్ని గెలిపించకుండా అబద్ధాన్నే గెలిపించాలని తిరుగుతున్నవాడు దున్నపోతుతో సమానమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు అనంటే సత్యవంతులే ఉండాలి, సమాజంలో గొప్పగా జీవించాలి. మళ్ళీ రాదు ఈ జీవితం. మనం యాత్రికులాగా వచ్చినామమ్మా ఈ భూమి మీదకి, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం. ఎవడు కూడా 1,00,000 సంవత్సరాలు బతకడు. అందుకనే 1000 ఎకరాలు, 100 ఎకరాలు, 1,00,000 ఎకరాలు ఎందుకు రానే బోసిడీకా అని చెప్పి గల్లాలు పట్టి తన్నే రోజులు కూడా రాబోతున్నాయి ఈ తెలంగాణ గడ్డ మీద. గుర్తుపెట్టుకోండి. అరే 1000 ఎకరాలు ఎందుకు రాబాయి నీకు? ఇస్నూరు దొర అంటే ఎన్ని మరి సాగలైలమ్మ గారు ఆనాడు ఆ రోగల బండ పెట్టుకొని తన్నేదట. మరి ఆ ఫోటోలు కూడా తీయాలి సార్, ఆ పుస్తకంలో రాయాలి. తన్నేదట పడేసి గోసి పెట్టుకొని మరి తన్ని, నా కొడక ఇంత జనాభా ఉంటే ఈ జనాభా సొమ్మంతా నువ్వు తింటావురా, అట్టెట్ట తింటావురా అని నాడు ఆమె చదువు కూడా రాదు పాపం, గోసి పెట్టి పడేస్తే అంతే 4 వలిగి బొక్కలు ఇరిగినాయట. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే, నేనే బాగుండాలి, నా వర్గమే బాగుండాలి, నేనే బాగుపడాలి, మీరందరూ సేవ చేయాలి, ఇటుపక్క పోయినా 500 ఎకరాలు నాదే, ఇటుపక్క పోయినా 500 ఎకరాలు నాదే అనే ఒక దుర్బుద్ధి ఉన్నందుకే ఈ దేశం అంతా దరిద్రానికి చేరుకుంటుంది. ప్రపంచంలోనే అన్ని వనరులు ఉండి గొప్ప సంపద కలిగిన దేశం, ప్రపంచంలోనే నెంబర్ 1 ఏదైనా ఉందంటే అది భారతదేశమే. నాటి భారతదేశం, నేటి భారతదేశం కాదమ్మా. నేటి భారతదేశంలో 93% ప్రజలంతా పేదలు,